ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర సంచారం. శుక్రుడు ఆగస్టు 21వ తారీఖున రాత్రి 1:19 శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేసి సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 6:26 వరకు కూడా శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. శుక్రుడు చంద్రుడు క్షేత్రంలోకి ఉంటున్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు చంద్రుడు వచ్చేటప్పటికల్లా ఒక క్షేత్రంలో చేరటం వల్ల శుక్రచంద్రుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చంద్రుడు క్షేత్రంలో శుక్రుడు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. మానసికంగా సైకలాజికల్గా డిజార్డర్గా సైకలాజికల్గా విల్పవర్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా బాగలేకపోవాలన్నా చంద్రుడు కారణభూతుడవుతాడు. శుక్రుడు సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కళత్రాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు ఇక ఇలా ఒక రకంగా సుఖాన్ని ఇస్తుంటే, చంద్రుడు బాగలేదనుకోండి, సుఖాన్ని ఇవ్వకుండా మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడా లేకపోతే వేదనకు గురి చేయట్లేదా, చంద్రుడు ఎలా ఉండబోతున్నాడు, చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. ఎందుకంటే శత్రువు సంబంధించిన గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరస్పరంగా ఆ క్షేత్రంలో ఉంటే శుక్రుడి యొక్క రిజల్ట్స్ ఏంటి. సహజంగా శుక్రుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, జన్మజాతకాలు కాదు. జన్మజాతకంలో శుక్రుడు ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు శుక్రుడు జన్మజాతకంలో, శుక్రుడు యొక్క కాంబినేషన్ ఎలా ఉంది వాడి యొక్క జాతకంలో, గోచారం అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని చూసుకోవాలి. మనం కంపల్సరీ చూసుకునే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే ఎలా ఉండబోతున్నాడు. శుక్రుడు సహజంగా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి నుంచి? వాళ్ళ రాశి నుంచి. శుక్రుడు కళత్రకారకుడు, సుఖకారకుడు, భోగకారకుడు, సౌఖ్యకారకుడు. ఎలా ఉండబోతున్నాడో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలని మనం శుక్రగ్రహం అనేది అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. కన్యారాశి వారికి శుక్రగ్రహ సంచారం అంటే ఏంటంటే, కన్యారాశి నుంచి ముఖ్యంగా ద్వితీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నాడు. కన్యారాశికి అధిపతి బుధుడు. అలానే బుధుడు శుక్రుడికి మిత్రులు అవుతారు. అలానే ఇక్కడ శుక్రుడు కూడా బుధుడికి మిత్రగ్రహం అవుతాడు. శుక్రుడు చంద్రుడికి శత్రువు అవుతాడు కాబట్టి శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉంటాడు. మరి ఏ విధంగా ఫలితాలు ఉంటాయి గోచారీత్యా? 11వ స్థానంలో శుక్రుడు యొక్క ఫలితాల వల్ల అనుకున్న పనులన్నీ కూడా ఆటంకం లేకుండా జరుగుతాయి. గతంలో ఏదైతే ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. స్త్రీలకి గతంలో ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎడ్యుకేషన్ కానీ ఆగిపోయిందో మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. సరే, ఇది గుడ్ న్యూస్. స్త్రీలకి వాళ్ళకి భర్తకి సపోర్ట్గా ఉండి వ్యాపారం చేయటం, ఉద్యోగం చేయటం, పిల్లలకు అండదండగా ఉండి స్త్రీ తన ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అంటే రైటే, స్త్రీ ధర్మాన్ని నిర్వహించడం అనేది భార్యాభర్తల మధ్యలో కలయిక, అన్యోన్య దాంపత్యము. అలానే ప్రేమించుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో దీర్ఘకాలికంగా పెళ్లి చేసుకోకుండా, పెద్దల్ని ఒప్పించలేక, వాళ్ళ మాట వినక, వాళ్ళు ఒప్పుకోలేక ఉన్న వ్యక్తులందరూ కూడా పెద్దలను ఒప్పించి పెద్దలు కూడా అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లిదండ్రుల మధ్యలో కానీ తల్లి కూతుర్ల మధ్యలో కానీ అలానే ప్రేమ అనేది లవ్ అట్రాక్షన్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే వృత్తి ఉద్యోగ రీత్యా కూడా అధిక లాభాలు ఉంటాయి వీళ్ళకి. ఉద్యోగంలో కూడా వృత్తి రీత్యా కూడా అధిక లాభాలు ఉండటం, సుఖము సౌఖ్యం కలగటం, అందులో బంధుమిత్రులతోటి ఆప్తులతోటి కూడా అనుకూలంగా ఉండటం, అలానే కోర్టు వ్యవహారాల్లో జయం కలగటం, సరికొత్త వ్యాపారాలు, ప్రజల జనాదరణ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉండటం, ఏదైతే మనం తలవని పని తలంపుగా మేలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి కార్యక్రమం కూడా అవలీలంగా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వ రీత్యా కూడా బహుమతులు, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులందరికీ కూడా ప్రశంసలు జల్లుల అవకాశాలు ఉంటాయి. గౌరవ సన్మానాలు పొందే అవకాశాలు ఉంటాయి. శత్రువులు పరాజితులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఏదైతే శత్రువులు వస్తారో అలాంటి వాళ్ళు మన మీద దాడి చేయలేక వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఊహించని పరంగా ఆకస్మికంగా ధనలాభం కలగటం, అలానే స్త్రీ మూలకంగా ఆనందం, అలానే యూట్యూబ్ ఛానల్ కానీ, సినిమా వాళ్ళకు కానీ, శాటిలైట్ ఛానల్ వాళ్ళకు కానీ ఆదాయం అనేది ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం. ఆనందము, సుఖము, సౌఖ్యము లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు రావాలంటే నేను తప్పకుండా కొన్ని రెమెడీస్ చెప్పబోతున్నా. రెమెడీస్ పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, శుక్రమహర్దశ కలిసి వస్తుందా రాదా? కొన్ని లగ్నాలకు శుక్రమహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకి శుక్రమహర్దశ కలిసి రాదు. సహజంగా ఏమిటి అంటే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంటుంది. అలానే మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి కూడా శుక్రమహర్దశ కలిసి వస్తుంటుంది. మనం ఏ మహర్దశలో కలిసి వచ్చిన వాళ్ళకి కలిసి వస్తుందో కూడా చూసుకోవాలి. అలానే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకు కూడా శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి? అంతర్దశల్లో బాగుపడవచ్చు, దశల్లో కూడా బాగుపడవచ్చు. అయితే శుక్రగ్రహం అనేది నీచ స్థానంలో ఉంటే ఒక రకంగాను, శుక్రుడు జన్మజాతకంలో శుక్రుడు రాహుతో కానీ, కేతువు కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా కుజుడితో కంజంక్షన్ కాకూడదు, శనితో కూడా కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం అనేది మంచిది కాదు. అంటే శుక్రుడు ఎవరు? కళత్రకారకుడు, అంటే వివాహకారకుడు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరగకుండా లైఫ్ లాంగ్లో శుక్రుడు అనుకూలత సాధిస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి సహజంగా స్వక్షేత్రాలు వృషభము, తుల స్వక్షేత్రాలు. శుక్రుడు ఎక్కడుంటాడు? శుక్రుడు మీనం అనేది ఉచ్చక్షేత్రం. శుక్రుడికి నీచక్షేత్రం ఏంటంటే కన్యారాశి. కన్యలో ఉంటే నీచత్వం అనేది ఏర్పడుతుంది. అందువల్ల శుక్రుడు నీచరాశిలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలా ఒకవేళ మీ జన్మజాతకంలో ఉన్న గోచారంలో శుక్రగ్రహం మీకు బాగలేకపోయినా నేను చెప్పే పరిహారాలు పాటించండి. కానీ బర్త్ చార్ట్ని చూసే పరిహారం అనేది చేయాలి. సాధారణంగా కొన్ని చిన్న పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ఏదైతే శుక్రుడికి చక్కగా కమలాక్షి స్తోత్ర పఠనం చేయటం, కమలాదేవిని అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, పాదరసపు లక్ష్మీ దేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, శ్రీ సూక్తం పారాయణం చేయటం, మహాలక్ష్మి హోమం చేయటం. శుక్రగ్రహం బాగలేదు, మేము విడిపోతున్నాం, భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది లేదు అనంటే ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, భృగుపాస్పదాస్త్ర హోమము, అలానే శుక్ర జపము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం అంటే మామూలుగా చేయరు. అందువల్ల శుక్రుడు ఎలా ఉన్నాడు, నిజంగా బాగున్నాడా, మన జాతకంలో బాగలేదా? శుక్ర జపం ఉంటుంది. ఆ శుక్ర జపం చేయటం, బొబ్బర్లు దానం చేయటం, శుక్రుడి విగ్రహానికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయాలి శుక్రవారం రోజున. వీలైతే శుక్రవారం శుక్రహోరలో అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది. వీలైతే ఇంటి దగ్గర శుక్ర జపం చేయాలి. కానీ వాస్తవంగా వేదోక్త మంత్రం బ్రాహ్మణోత్తములు చేయాలి. అభిషేకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములతో చేస్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్రగ్రహం ఎప్పుడూ కూడా నీచస్థానంలో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కన్యారాశిలో నీచత్వం అనేది శుక్రుడు ఉన్నాడనుకోండి, ఉదాహరణకి
వివాహ బంధం అనేది కరెక్ట్గా బాండింగ్ ఉండదు. ఏదో రకంగా అరమరికలు, డబ్బు పరంగా ఫైనాన్షియల్ అనేది మన చేజారిపోవటం, అలానే వేరే వాళ్ళతో గొడవలు, అక్రమ సంబంధాలు, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, భర్త యొక్క సౌఖ్యం లేకపోవటం, ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం లేకపోవటం, అనవసరమైన రిస్క్ చేసుకోవటం ఒకటి, వేరే వాళ్ళ విషయాలన్నీ కూడా మన మీద పడటం ఒకటి, అన్న స్త్రీలతోటి యువకులకి పరిచయాలు ఎక్కువగా పెరగటం, ఆ స్త్రీ మూలకంగా వాటి వల్ల భర్త మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు ఏంటంటే కళలకి ఆరితేరినవాడు, అంటే కళారంగంలో వెళ్ళిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పారిశ్రామికంగా సినిమా పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తులకు కూడా సినిమాల్లోకి చేరలేకపోవటం, మంచి పాత్రలు రాకపోవటం, డ్రామాలు వేయలేకపోవటం, సంగీతంలో డ్యాన్స్ లాంటివి వాటి మీద కానీ, ఏదైతే వీణ కానీ, వైలిన్ కానీ, హార్మోని కానీ, ఏదైతే ఎక్స్ట్రా సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మనం చేయలేకపోవటం. కళలు చాలా ఇంపార్టెంట్. ఆర్ట్, అది ఆర్టింగ్ కానీ, పెయింటింగ్ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలు అంటారు. అంటే మ్యాటర్ స్టేటస్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. వీనస్ ప్లానెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక రకంగా గురువు సంతానకారకుడైతే శుక్రుడు కూడా శుక్రకణాలు అంటాం కదా మనం, ఆయన కూడా సంతానాన్ని ప్రసాదించే కారకుడు శుక్రుడు కూడా. కాబట్టి శుక్రగ్రహాన్ని కూడా మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు.